శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2024 సంవత్సరం ఆగస్టు 27వ తారీఖు నుంచి 2024 సంవత్సరం సెప్టెంబర్ 4వ తారీఖు వరకు కూడా ఒక విశేషాంశం మనకి గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే ఖగోళంలో మనకి గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది. ఈ గ్రహమాలిక యోగం చాలా విశేషమైన యోగము. అసలు ఈ గ్రహమాలిక యోగం ఎలా ఏర్పడుతుందో నేను మొదట మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వృషభ రాశిలో గురుదేవుని సంచారము, మిథున రాశిలో మంగళుని సంచారము, కర్కాటక రాశిలో వక్రించిన బుధుని సంచారము, సింహరాశిలో రవి సూర్యనారాయణ మూర్తి సంచారము, కన్యా రాశిలో శుక్రుడు మరియు కేతువు వీళ్ళిద్దరి సంచారం జరుగుతుంది. అంటే ఇప్పుడు వృషభ రాశి మొదలుకొని కన్యా రాశి వరకు కూడా మనకి గ్రహమాలిక యోగము జరుగుతుంది. ఈ గ్రహమాలిక యోగం మనకి పరాశర సంహితలో 300 పైచిలుకు యోగాలు ఉన్నాయి. ఈ యోగాలు ఏంటంటే మంచిది. అంటే యోగాలు చాలా మందికి ఉంటాయి, ఉండవు. యోగాలు ఎలా ఉంటాయి, అవయోగాలు కూడా ఉంటాయి. అయితే ఈ యోగాలు ఉన్నప్పుడు కొంతమందికి అన్ని యోగాలు అయితే ఎవరి జాతకాల్లో ఉండవు అనుకోండి. మనకి పరమాత్ముడు జన్మ తీసుకున్నప్పుడు మర్యాద పురుషోత్తముడైన శ్రీరామచంద్రమూర్తి, శ్రీకృష్ణ పరమాత్ముడు ఇలా వాళ్ళు జన్మ తీసుకొని దేశాన్ని మన జనాన్ని ఉద్ధరించడానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఉంటాయి. కానండి సాధారణంగా అందరి జాతకాల్లో ఇన్ని యోగాలు ఉండవు. అందులో ఈ గ్రహమాలిక యోగం చాలా విశేషమైన యోగం. అసలు ఈ గ్రహమాలిక యోగం అంటే ఏంటో నేను మీకు మొదటగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పూలు తెస్తాము, మనం దేవుడికి ఆ పూలు ఇప్పుడు మల్లెపూలు సంపంగులు కావచ్చు, లేదంటే ఈ సనజాజి పూలు, విరజాజి పూలు ఇలాంటివి దండ కట్టే మాల కట్టే పూలు కొన్ని తెచ్చాం, కనకాంబరాలు ఇలాంటివి తెచ్చినప్పుడు మామూలుగా అలాగా ఉంటే విడివిడిగా పెట్టుకోలేం కదా. మనం తల్లైనా పెట్టుకోలేం, భగవంతుడికి కూడా పెట్టలేం. భగవంతుడికి పెట్టినా మాల కట్టి పెడితే అందం వేరుగా ఉంటుంది. ఈ గ్రహమాలిక యోగం అంటే ఎలా ఉంటుందంటేనండి అంతే పనులు. అంటే ఇప్పుడు సపోజ్ ఎవరికైనా గ్రహమాలిక యోగం జన్మజాతకంలో ఉంటే వాళ్ళ జన్మజాతకంలో మిగతా యోగాలు కూడా ఉంటాయి కదా. ఈ గ్రహమాలిక యోగం ఏం చేస్తుందంటే అది ఎప్పుడు యాక్టివేట్ అవుతే వాళ్ళకి ఇంకా పర్మనెంట్గా లైఫ్ లాంగ్ ఆ యోగాలు వాళ్ళకి కలిసి వస్తాయో అప్పుడు యాక్టివేట్ చేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని యోగాలు ఉంటాయి, అవి యాక్టివేట్ అవ్వకూడని సమయంలో యాక్టివేట్ అయ్యాయి అనుకోండి, అవి అసలు తెలియకుండానే వెళ్ళిపోతాయి. అసలు వాటి వల్ల ఉపయోగం ఉండదు, ఫలితం కూడా ఉండదు. ఇప్పుడు కొంతమందికి చిన్నతనంలో కొంత నేమ్ అండ్ ఫేమ్ వస్తుంది. అప్పుడు వాళ్ళకి అంత పెద్ద తెలియని కూడా తెలియదు. అదే నేమ్ అండ్ ఫేమ్ వచ్చిందని వాళ్ళకి ఎంజాయ్ చేసే ఇది కూడా ఉండదు, ఏదో కొంత తెలుస్తుంది. మళ్ళీ వాళ్ళు పెద్ద అయ్యాక ఆ నేమ్ అండ్ ఫేమ్కి దూరం అయ్యి బాగా స్ట్రగుల్ అవుతారు. సో వాళ్ళు కరెక్ట్గా టీనేజ్లోనో కొంచెం ఏజ్ ఇప్పుడు 25 క్రాస్ అయినప్పుడు వస్తే వాడికి తెలుస్తుంది దాన్ని ఎలా పట్టుకోవాలి ఏంటి అన్నది. ఈడే మీకు ఇంకా అర్థమయ్యేది చెప్పాలంటే, పసిపాప పుడితే కనుక ఫస్ట్ పాలు ఇస్తాము, తర్వాత సెర్లాకు కొంచెం పళ్ళు ఇలాంటివి పెడతాం 3వ నెల నుంచి, అరటిపండు ఇలాంటివి నెమ్మదిగా అలవాటు చేస్తాం, క్యారెట్ ఉడకేసి పెడతాము. తర్వాత అన్నప్రాసం చేసినప్పుడు రవ్వన్నం ఉడకేసి పెడతాం, కొంచెం పరవన్నం పెడతాం, తర్వాత రవ్వన్నం ఉడకేసి పెడతాం. తర్వాత నెమ్మదిగా అంచెలంచెలుగా వాళ్ళ డైజెస్టివ్ సిస్టమ్కి ఘన పదార్థాన్ని అలవాటు చేసి ఆ తర్వాత మనము నెమ్మదిగా రైసు అవన్నీ మనం అలవాటు చేస్తాం. ఇంకేవైనా సరే నెమ్మదిగా 1 by 1 ఇంక్లూడ్ చేసుకుంటూ వెళ్తాం. కానీ అన్నప్రాసం రోజు ఆవుకి అన్నం పెడితే ఇండైజెషన్ వచ్చేస్తుంది. అసలు ఎవరం అలా చేయము. ఈ గ్రహమాలిక యోగం కూడా అలానే. అంటే అలాగని వాళ్ళ ఇళ్లలో లేదా, వాళ్ళు పెట్టడానికి లేదా పిల్లలకి, వాళ్ళ దగ్గర పంచపక్ష పరమాణాలు పెట్టే స్థాయి ఉన్నా పెట్టరు. ఎందుకు పెట్టరు? పెద్దవాళ్ళు పిల్లల డైజెస్టివ్ సిస్టము అంతా చూసుకొని జాగ్రత్తగా పెడతారు. సో ఒక పసిపాపని తల్లిదండ్రులు ఎంత కేర్ తీసుకొని ఎలా పెడితే వాళ్ళకి ఇప్పుడు మనం పెట్టే ఆహారం వల్లే కదా వాళ్ళకి ఆరోగ్యము, ఎలా పెడితే వాళ్ళకి ఆహారము వాళ్ళు చక్కగా తుష్టిగా పెరుగుతారో, వాళ్ళ మైండ్ ఇంకా చక్కగా పెరుగుతుందో, ఏమేం పనులు వాళ్ళ చేత చేయిస్తే ఆ ఆటలు ఆడించడము, వాళ్ళని మానసికంగా యాక్టివ్గా ఉంచడం, ఇలాంటివన్నీ కూడా చాలామంది మనందరం చేస్తూ ఉంటాం కదా. సో మనం తల్లిదండ్రులుగా ఎవరి దాకెందుకు మనం మన పిల్లల్ని చిన్నప్పటి నుంచి ఎంత జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చామో అదే గ్రహమాలిక యోగం అండి. గ్రహాలు మనల్ని చక్కగా పెంచుతాయి. అంటే ఎలా అంటే మీకు ఇక్కడ అర్థమయ్యేది చెప్పాలంటే, మన జన్మజాతకంలో ఉన్న యోగాలు కరెక్ట్ టైంలో అవి యాక్టివేట్ చేస్తాయి. ఎప్పుడు యాక్టివేట్ అయితే అవి ఇంకా మనకి లైఫ్ లాంగ్ పర్మనెంట్గా ఉంటాయో. ఇప్పుడు కొంతమంది జీవితాల్లో చూడండి, ఒక స్టేజ్ పాయింట్ వచ్చిన తర్వాత వాళ్ళకి లైఫ్ ఎలా టర్న్ అవుతుందంటే అక్కడి నుంచి వాళ్ళు ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరమే రాదు. ఇలా మన చుట్టూ ఉన్న వాళ్ళది లేదా కొంతమంది లైఫ్లో మనం ఈ మాట వింటూ ఉంటాం కదా, ఆ రోజు నుంచి నాకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం జీవితంలో నాకు డెస్టినీ కనిపించలేదు, ప్రకృతి మాత కల్పించలేదు అని చెప్తారు కదా.
అది ఈ గ్రహమాలిక యోగం ఎవరికైతే ఉంటుందో మిగతా యోగాలు ఎప్పుడు యాక్టివేట్ చేయాలి. ఇది కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్యోతిష్యులు కావచ్చు, పండితులు చెప్తూ ఉంటారు. మీకు ఈ యోగం ఉంది, ఆ యోగం ఉంది, ఈ టైంలో బాగుంటుందని చెప్పి. సో జనరల్గా ఏంటంటే చాలామంది అనుకుంటారు చేతిరేఖలు చూసి బాగుందని చెప్పారు, ఇవన్నీ చూసి చెప్పారు, కానీ కొన్నిసార్లు అవేమి చూడట్లేదని. వాళ్ళకి గనక గ్రహమాలిక యోగం అంటే ఎప్పుడు యాక్టివేట్ చేయాలో అప్పుడు యాక్టివేట్ చేస్తుంది ఆ యోగాన్ని. అప్పుడు యాక్టివేట్ చేసిన తర్వాత ఇంకా వాళ్ళకి లైఫ్లో ఏ విషయంలో కూడా తిరిగి చూసుకునే అవసరం డెస్టినీ వాళ్ళకి కల్పించదు. అలాంటి వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం ఉంటుంది. ఒకసారి వచ్చిందంటే ఇంకా అది లైఫ్ లాంగ్ స్టాండ్ బై అయిపోతుంది అనమాట. సో అందువల్ల అంటే ఇప్పుడు ఇప్పుడు మన తాత ముత్తాతలు ఉంటే కనుక ఆస్తిపాస్తులు ఏం చేస్తారు, పిల్లలకి ఇవ్వరు, మనవల్లో మనవరాళ్ళకు ఇస్తారు. అది చక్కగా వాళ్ళు పెద్ద ఈ వయసు వచ్చాక ఇస్తారనమాట. సో అంటే ఏదైనా పెద్దవాళ్ళు మనల్ని ఎంత చక్కగా అవసరమైనప్పుడు ఇస్తూ ఉంటారు, పెద్దవాళ్ళు మనల్ని ఎంత చక్కగా లాలిస్తూ పాలిస్తూ ఉంటారో గ్రహ దేవతలు మనల్ని పాలించే సమయము ఎవరికి ఉంటుందంటే ఈ గ్రహమాలిక యోగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు ఉంటుంది. సో ఇదేంటంటే ఒక అలైన్మెంట్ ఆఫ్ ప్లానెట్స్ అనమాట. అవన్నీ కూడా ఒక క్రమశిక్షణతోటి ఎప్పుడు ఏ పనులు చేయాలి. ఇప్పుడు చూడండి, ఉదయం లేవగానే చక్కగా మన నిత్యకృత్యాలు అయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ తిని తర్వాత మధ్యాహ్నం లంచ్ చేసి తర్వాత డిన్నర్ చేసి మనం మన పనులు చేసుకుంటాం. అలా కాకుండా ఉదయం లేవంగానే భోజనం చేయలేం కదా. భోజనం చేస్తే అది వేరు, భోజనం చేయడం తప్పని నేను చెప్పట్లేదు, బట్ ఒక ఆర్డర్లో వెళ్ళడం అనమాట. ప్రతి పని కూడా మనకి ఏ టైంలో ఏది జరగాలి. సో రాత్రిపూట టైంకి నిద్రపోవడం, పొద్దున్నే లేవడము, టైంకి అన్నం తినడము, మనకి ఆయుర్వేద శాస్త్రంలో ఎలా చెప్పబడిందో, ఎలా ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యం బాగుంటుందో ఆ విధి విధానాలతో మనం ఆహారం అది తీసుకుంటే ఏమవుతుంది, మన ఆరోగ్యం చాలా బాగా ఉంటుంది. మన ఆరోగ్యం బాగా ఉంటే ఇక్కడ ఈ ఆరోగ్యం బాగా ఉంటే ఈ ఆరోగ్యం బాగా ఉంటుంది. ఈ 2 ఆరోగ్యాలు బాగా ఉంటే మనకంతా కూడా పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో ప్రతిదీ కూడా చక్కగా అలైన్ అయ్యే విధంగా ఒక గార్లెండ్ అనుకోండి, ఒక దండలాగా ప్రతిదీ పూసగుచ్చినట్లు చెప్పాలా అని అంటారు. అది మీరు వినే ఉంటారు కదా, ప్రతిదీ పూసగుచ్చినట్టు చెప్పాలి వీళ్ళకని. మనుషులు చెప్పినా చెప్పకపోయినా గ్రహ దేవతలు మనకి చెప్తాయి, మనకు ఆలోచనలు ఇస్తాయి. ఒరేయ్ ఈ టైంలో ఈ పని చెయ్యకు, ఇది నీకు ఇబ్బందిని కలగజేస్తుంది ఖచ్చితంగా అని చెప్పి ఆపేస్తుంది కొన్ని పనులు. తర్వాత వాళ్ళు అనుకుంటారు ఆ రోజు ఆ పని చేయడం ఆపేసి చాలా మంచి పని చేశానని చెప్పి. లేదా ఒక్కొక్కసారి స్టెప్ తీసుకోకపోతే ఇప్పుడు ఈ స్టెప్ తీసుకోకపోతే నువ్వు మిస్ అయిపోతావు అని మనకి చెప్తూ ఉంటుంది, మన అంతర్వాణి చెప్తూ ఉంటుంది. సో ఒక్కొక్కసారి మన అంతర్వాణి చెప్పింది మనకి చాలా బాగా కలిసి వస్తుంది. అది ఎవరికి కలిసి వస్తుంది, ఈ గ్రహమాలిక యుగం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి మాత్రమే ఈ కలిసి వచ్చే అంశం ఉంటుంది. సో మిగతా వాళ్ళకి అందరికీ ఇలా ఉంటుందని చెప్పలేను, అది వాళ్ళు తీసుకునే వాళ్ళ థాట్ ప్రాసెస్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు మనం సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రహమాలిక యోగం అందరికీ అప్లికేబిలిటీ ఉంది, ద్వాదశ రాశుల వాళ్ళకి కూడా. ఇది వృషభ రాశి మొదలుకొని కన్యా రాశి వరకు 5 రాశుల్లో ఈ యోగం ఏర్పడుతుంది. ఈ యోగం చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. అసలు ఇప్పుడు ఈ యోగం ఏ ఫలితాలను ఇస్తుందో మనం ఒక్కొక్క రాశి వాళ్ళకి విడివిడిగా మనం తెలుసుకుందాం. మేషరాశి వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం మీకు ద్వితీయ స్థానం నుంచి ప్రారంభమయ్యి షష్ఠ స్థానంలో ఇది మీకు ఎండ్ అవుతూ ఉంది. ఆ ద్వితీయ స్థానం నుంచి ప్రారంభమై షష్ఠ స్థానంలో ఎండ్ అవుతూ ఉండడం అంటే ఇక్కడ మీకు ఏ విషయాల్లో అంటే మీ కుటుంబ స్థానం మొదలుకొని మీకున్న శత్రుబాధలు పీడల వరకు మొత్తం కూడా తొలగిపోతాయి. అంటే మీ కుటుంబంలో ఆర్థిక పరంగా కావచ్చు, బాంధవ్యాల పరంగా కావచ్చు, ఏవైనా సరే రుగ్మతలు ఉంటాయి. ఆర్థిక రుగ్మతలు అంటే ఏంటి, ఫైనాన్షియల్ క్రైసిస్ కదా. అలాగే రిలేషన్స్లో అంటే అప్సెట్స్ ఇన్ రిలేషన్షిప్స్, ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయి. వీటన్నిటిని తొలగించడానికి ఇది వస్తూ ఉంది గ్రహమాలిక యోగం. మరియు అది మీకు ఎక్కడ ఎండ్ అవుతుంది, షష్ఠ స్థానంలో ఎండ్ అవుతుంది. అంటే ఈ గ్రహమాలిక యోగము ఎప్పటి వరకు మనకి మీకున్న సమస్యలని, అలాగే మీకున్న రుణరోగ శత్రు బాధలను అనుకోండి, వీటన్నిటిని తొలగించడానికి మేషరాశి వాళ్ళకి ఈ గ్రహమాలిక యోగం వస్తుంది. మీరేమైనా రుణ ప్రయత్నాలు చేస్తుంటే అవి రావడానికి, అలాగే మీకు ఎవరితోటైనా ఇబ్బందులు ఉంటే లేదా ఎవరితోటైనా శత్రువులతోటి మీరు ఇబ్బంది పడుతూ ఉన్నా, అంతర్గతంగా మీరు బాధపడుతూ ఉన్నా, వీటన్నిటి నుంచి మిమ్మల్ని కాపాడటానికి, గట్టెక్కించడానికి గ్రహదేవతలు ఇప్పుడు నడుం కట్టాయి, ఇప్పుడు పూనుకున్నాయి. వీటిని మీరు చక్కగా ఆస్వాదించండి. ఇప్పుడు మనం చెప్పబోయే పరిహారం చేసుకొని మేషరాశి వాళ్ళకి ఇది చాలా మంచిదండి. ద్వితీయ స్థానం నుంచి షష్ఠ స్థానం అంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. అంటే మీకు కమ్యూనికేషన్స్ చాలా బాగుంటుంది, ఇంట్లో చాలా మంచి పరిస్థితి
పరిస్థితులు నెలకొంటాయి. పిల్లల పరంగా మీకు చాలా సంతోషం ఉంటుంది. పిల్లలు మీరు ఏకకాలంలో సంతోషించే అంశాలు జరుగుతాయి మీ ఇంట్లో. ఇద్దరు ఏకకాలంలో సంతోషించే అంశాలు జరుగుతాయి. అలానే మీకు ఎవరితోటైనా ఇబ్బందులు, విభేదాలు ఇవన్నీ ఉంటే కనుక తొలగిపోయే విధంగా ఈ గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది. ఇవి మీ మేషరాశి వాళ్ళకి ఫలితాలు. అసలు గ్రహమాలిక యోగం మీ రాశి వాళ్ళకి ఎలాంటి విశేషాలను సూచిస్తుంది, ఈ విషయం మనం చూసాం కదా. ఈ విశేషాలన్నీ బాగున్నాయి. ఇవి మీకు వర్తిస్తాయి. గోచారంలో వచ్చింది కాబట్టి వర్తిస్తాయి. ఒకవేళ సపోజ్ ఇప్పుడు మీ జన్మజాతకం తీసుకోవడానికి సపోర్టింగ్గా లేదే అనుకోండి. తీసుకోవడానికి సపోర్టింగ్గా లేదు అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక అల్సర్ పేషెంట్కి మనం ఏదన్నా హాట్ ఇస్తే తింటే కడుపులో మంటలు వచ్చేస్తాయి. లేదా ఒక షుగర్ పేషెంట్కి స్వీట్ బాక్స్ ఇస్తే ఇన్సులిన్ స్టేజ్లో ఉన్నప్పుడు అది తీసుకుంటే దానికి వాళ్ళు మళ్ళీ రకరకాలు చేసుకొని తినాల్సి వస్తారు, అసలు తినకుండా ఉంటారు. అది ఒక ఇది ఉంటే మన జన్మజాతకంలో కనుక బాలేని పాయింట్స్ ప్రస్తుతం జరుగుతూ ఉంటే ఈ గోచారంలో ఎన్ని యోగాలు వచ్చినా వాళ్ళకేం ఉపయోగం ఉండదు. అవన్నీ కూడా నిరుపయోగం అయిపోతాయి. ఆ గోచారంలో వచ్చిన యోగాలు ఏవి కూడా వాళ్ళు తీసుకోలేరు. సో దీనికి నేను మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇది నా లైఫ్లో అంటే నేను చూసిన విషయం. మాకు తెలిసిన వాళ్ళకి ఎక్కడో బాగా దూరంగా ఉన్న వాళ్ళకి తెలిసిన సంఘటన. నేనే అని అనుకున్నాను. ఒకళ్ళు ఉన్నారు తెలిసిన వాళ్ళు. వాళ్ళకేంటంటే ఆవిడకి చిన్నప్పటి నుంచి సవితి తల్లి పెంచారు, కన్న తల్లిలాగా పెంచారు. ఒక మేనత్ ఉండేది ఆవిడకి. ఆవిడకి చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. మామూలు ఆస్తిపాస్తులు కాదు, చాలా ఆస్తిపాస్తులు ఉన్నాయి. అయితే కానీ రాప కొంచెం తక్కువే. సో ఈవిడలాగే ఇప్పుడు ఈవిడ కజిన్స్ ఉంటారు కదా, వాళ్ళకు కూడా మేనత్త. అయితే ఇప్పుడు ఎవరికైనా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఒక వస్తువుకి ఎక్స్పైరీ డేట్ ఉన్నట్టు ఈ బాడీకి కూడా డెఫినెట్గా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది కదా. ఆవిడకి ఏంటంటే 98 ఇయర్స్ వచ్చేప్పటికి చక్కగా సుమంగళిగా సువాసన స్త్రీగా తనువు చాలించారు. ఆవిడ ముందే చెప్పారట వాళ్ళ కజిన్స్కి. అంటే ఇప్పుడు ఆవిడ కజిన్కి ఎంత ర్యాపో ఉందో ఈవిడికి అంతే హక్కు ఉంది, అంతే ర్యాపో ఉంది. కానీ ఈవిడ ర్యాపో ఎక్కువ మెయింటైన్ చేయలేదు, అది వేరే సంగతి. అండ్ ఏమైపోయిందంటే వాళ్ళకి చెప్పింది ఏంటంటే, ఈవిడ మిగతా కజిన్స్కి చెప్పింది ఏంటంటే, ఈవిడ చావు అనంతరం ఆవిడ దగ్గర చాలా బంగారం ఉంది. దగ్గర చెప్పాలంటే ఒక 2 కేజీల బంగారం అయితే ఆవిడకుంది. వాళ్ళ వంశం నుంచి పూర్వీకుల నుంచి వచ్చే బంగారము ఆవిడ మళ్ళీ చేయించుకున్నది. మంచి పొజిషన్లో ఉండేవాళ్ళు వాళ్ళు దంపతులు ఇరువురు కూడా. ఈ బంగారం అంతా ఊరి ప్రజలకి పంచిపెట్టమని చెప్పేసింది ఆవిడ. వాళ్ళకి ఆస్తిపాస్తులు ఇచ్చింది, వాళ్ళకి ఇచ్చి పంచిపెట్టమని ఆవిడ చివరి కోరికగా చెప్పింది. అయితే వాళ్ళకి ఆస్తిపాస్తులు పంచిపెట్టింది. కానీ మరి అలా కజిన్స్లో చూసుకుంటే వీళ్ళు ఈవిడ ఒకటే సమాన స్థాయిలోనే ఉన్నారు. కానీ ఈవిడికి రాలేదు, ఈవిడికి ఆ విషయం కూడా తెలియలేదు. తర్వాత తెలిసింది, ఆవిడ పోయిన 1 ఇయర్కి తెలిసింది. పోనీ ఆస్తి రాకపోయింది, జనాలకి పంచిపెట్టిన వాటిల్లో కూడా ఈవిడికి ఏమీ దక్కలేదు. పోనీ వీళ్ళు ఏమన్నా వెల్ ఆఫ్ అంటే వెల్ ఆఫ్ కూడా కాదు. డెఫినెట్గా ఆ బంగారం ఆవిడకి బాగా ఉపయోగపడేది కూడా పాపం. కానీ తెలుసుకోలేక మిస్ అయిపోయింది కదండి. అది యోగాలు మనకు అనుభవించే యోగ్యతని మనకి ఇవ్వాలి. అంటే నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే ఎగ్జాంపుల్తో చెప్తే, ఇది నేను ప్రెజెంట్ లైవ్లో చూసిన ఇప్పుడు విషయం కాదులేండి. ఒక 15 సంవత్సరాల క్రితం ఎవరికో జరిగినా కూడా బాగా చాలా అంటే దూరంగా తెలిసిన వాళ్ళు అనుకోండి, అయ్యో పాపం అనిపించింది. వాళ్ళు చాలా మంచి మనుషులు, చాలా పాపం అనవసరంగా ఎంతో అంత వాళ్ళకు కూడా వచ్చేది కదా. ఈవిడికి హక్కు కూడా ఉంది, అనవసరంగా పోగొట్టేసుకుంది ఈవిడ వెళ్ళి అడిగుంటే ఆవిడ ఆస్తి కూడా ఇచ్చి ఉండేది. వాళ్ళకి ఎంత వచ్చేది ఈవిడికి అంతే ఉంది. అండ్ పోనీ కనీసం ఊరి ప్రజలకు పంచే బంగారంలో అసలు కొంతని ఈవిడికి వచ్చేది కదా. ఏది లేకుండా మొత్తం మిస్ అయిపోయింది ఆవిడ. రవ్వంత వీసమంత బంగారం కూడా ఆవిడకి రాలేదండి. ఆవిడ అంటే బాగా తెలిసిన సర్కిల్ ఆవిడ చెప్పి పాపం చాలా బాధపడ్డారు. అది ఆ విషయం నాకు ఇప్పుడు మీకు చెప్తుంటే గుర్తొచ్చింది. సో అప్పుడు ఆవిడకి షీ హ్యాస్ ఆల్ ద రైట్స్ అండ్ షీ ఈజ్ ద డిజర్వింగ్ క్యాండిడేట్ అవన్నీ తీసుకోవడానికి. బట్ స్టిల్ అవన్నీ తనకి పోయాయండి, తీసుకోలేకపోయారు, ఏది రాలేదు. సో అలా ఏమరపాటుగా ఉంటే మనకి పక్క నుంచే మనకి ఏనుగులు వెళ్ళిపోయినా కూడా తెలియదండి. అంటే రావాల్సినవి ఏమీ తెలియదు, కళ్ళు మూసుకొని ఉంటే కనుక ఏమీ తెలియదు. ఇప్పుడు గోచారంలో గ్రహదేవతలు ఇచ్చే యోగాన్ని ఒడిచిపెట్టుకోవాలంటే అదే మన జన్మజాతకం ఎందుకు సపోర్ట్ చేయాలని చెప్తున్నానంటే ఈ పాయింట్కే నేను చెప్పేది, ఈ పాయింట్కే సపోర్ట్ చేయాలి. ఇప్పుడు అదే సపోజ్ ఆవిడ జన్మజాతకం సపోర్ట్ చేసి ఉంటే అది ఆవిడ తీసుకోగలిగేవారు. అది లేకపోవడం వల్ల ఆవిడకి ఆ ఇబ్బంది వచ్చింది. సో ఈ పొరపాటు మనం ఎవ్వరం చేయొద్దు. మీ జన్మజాతకము మీకు అనుకూలంగా ఉన్నా, ఇప్పుడు ప్రస్తుతం ప్రతికూలంగా ఉంటే అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు ఆ యోగాన్ని రానిది.
సో ప్రతికూలతలను తొలగించుకోవడానికి మరియు ఆ యోగాన్ని అందుకోవడానికి ప్రతికూలతలు తొలగాలి కాబట్టి ఏం పరిహారమో చేద్దామో చూద్దాం, ఏం పరిహారం చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక షుగర్ పేషెంట్కి ఏదైనా సర్జరీ చేయాల్సి వస్తే షుగర్ తగ్గించే చేస్తారు, లేకపోతే చెయ్యరు కదా. సో అలాగా బాగాలేదు అన్న ప్రతికూలతని ఎలా తగ్గించుకోవాలో పరిహారం చూద్దాం. ఒకవేళ బాగుంది అనుకోండి, చేసుకున్నారు అనుకోండి, ఇంకా ఎక్కువ ఫలితం వస్తుంది కదా. మంచి ఫలితాలు వస్తాయంటే మనం ఎవరన్నా కాదంటామా చెప్పండి. మనందరికీ కూడా చక్కగా శుభ పరంపరనే కావాలి, భగవద్ ఆశీస్సులే కావాలి. ఇప్పుడు గ్రహదేవతలు చక్కగా ముచ్చటగా అలైన్ అయ్యి మనకి వరాలను అందించడానికి రెడీగా ఉన్నాయి. సో మనం కూడా ఇప్పుడు దానికి మనం రెసిప్రికేట్ చేద్దాము. దానికి మనం ఏం చేయాలంటే ఒక చిన్న పరిహారం చేద్దాం. ఆ పరిహారం ఏంటంటే వృషభ రాశి మొదలుకొని కన్యా రాశిలో ఇది గ్రహమాలిక యోగం చోటు చేసుకుంటూ ఉంది కాబట్టి ఇప్పుడు మనం చాతుర్మాసంలో కూడా ఉన్నాము. అందరూ కూడా శ్రీమద్ భాగవతాన్ని, శ్రీకృష్ణ కథని వినాలి, భక్తి శ్రద్ధలతో వినాలి. ఏదో అంటే చదివితే ఇంకా మంచిదండి. చక్కగా మీరు ఒక గ్రంథం తెచ్చుకొని, శ్రీమద్ భాగవతం అనే గ్రంథం తెచ్చుకొని అది చదివితే ఇంకా మంచిది. పోని చదివే తీరిక లేదు, మీరు ఏ పని చేసుకుంటూ ఉన్నా చక్కగా వినడానికి ప్రయత్నించండి. వినడం ఫుల్ అటెన్షన్ తోటి వినాలి. ఏదో ఒక చెవాటు పడేసి మన పనులు మనసుతో పడేసి కాదు, చక్కగా ప్రశాంతంగా వినాలి. చాతుర్మాసంలో శ్రీకృష్ణ కథలు వింటే చాలా మంచిదండి, భాగవతం వింటే చాలా మంచిది. దీని గురించి నేను తర్వాత మీకు ఇంకొక విషయం, తర్వాత నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను. బట్ చాలా మంచిది, మిస్ అవ్వకండి. ఇప్పుడు ఈ పరిహారం మనకు కావాలి కూడా, ఇది పరిహారం కింద కూడా మీరు భావించండి. భుక్తి ముక్తి రెండు ఇస్తే మంచిది కదా. భుక్తి అంటే మన లైవ్లీ బీయింగ్కి వెళ్ళేది, ముక్తి అంటే మన సోల్ ప్రోగ్రెషన్కి, మన వ్యక్తిత్వ వికాసానికి ఉపయోగపడేదైతే చాలా మంచిది కదా. ఇప్పుడు అదే ఉంటుంది. దేవతలు కూడా మనకి సుఖమహర్షి, సుఖబ్రహ్మ పరీక్షిత్ మహారాజుకి భాగవతం సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుకి భాగవతం చెప్పేప్పుడు దేవతలు వచ్చి పరీక్షిత్ మహారాజు బతకడానికి అమృతం ఇస్తే సరిపోతుంది కదా, మేము అమృతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇస్తాము, మాకు భాగవత కథని చెప్పండి అంటే ఆయన ఒప్పుకోలేదు. పరీక్షిత్ మహారాజు కూడా ఒప్పుకోలేదు దానికి. అంటే కృష్ణ కథలు అంత మంచిది, భాగవతం అంత మంచిది. అమృతం కూడా తృణప్రాయంగా ఉందంటే ఆ కథలు ఎంత మహిమాన్వితమైంది. దేవతలు కూడా ఆ కథలు వినడానికి ఎంతో చెవులు రిక్కించి భక్తి శ్రద్ధలతోటి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎంతో శ్రద్ధాభక్తులతోటి వినటానికి అంత ఆతృత పడుతున్నారంటే ఆ మహిమ ఏంటో తెలుసుకోండి. సో మనకి ఇప్పుడు చక్కగా మనందరూ అదృష్టం, ఈ గ్రహమాలిక యోగం చాతుర్మాసంలో వచ్చింది. దీన్ని చక్కగా మనందరం యూటిలైజ్ చేసుకుందాము. నేనైతే ప్రతి చాతుర్మాసంలో శ్రీమద్ భాగవతం వింటా, శ్రీకృష్ణ కథల్ని చక్కగా వింటాను. మొత్తం అందులో మనకి దశావతారాల గురించి కూడా, విష్ణుమూర్తి అవతారాలు అన్నీ కూడా వస్తాయి. సో మీకు కూడా విని మీరు కూడా తరించాలని చెప్పి మన కెరియర్ ప్రోగ్రెషన్, మన సోల్ ప్రోగ్రెషన్ రెండు కరెక్ట్గా ఉండాలండి, అలైన్ అయ్యి వెళ్ళాలి. అలైన్ అయ్యి వెళ్ళాలంటే కనుక భాగవతాన్ని ఒకసారి మీరు విని చూడండి. ఒక చాతుర్మాసంలో, ఇప్పుడు మన చాతుర్మాసంలో నెక్స్ట్ చాతుర్మాసానికి మీకు మంచి మార్పులు రాకపోతే అడగండి, ఖచ్చితంగా వస్తుంది. భక్తి శ్రద్ధలతోటి పరమాత్ముడి పాదాలని సేవిద్దాం, పరమాత్ముడి పాదాలని పట్టుకుందాం, మన జీవితంలోకి అదృష్ట లక్ష్మిని ఆహ్వానిద్దాం. ఇలా మీరందరూ ఆహ్వానిస్తారని చెప్పి, ఆహ్వానించాలని చెప్పి మనందరి తరఫున నేను కూడా విష్ణుమూర్తిని కోరుకుంటూ, కృష్ణం వందే జగద్గురుం, మంగళం, నమో భగవతే వాసుదేవాయ.